అదే ఈరోజు మన ఎమ్మెల్యేల పని బాగాలేదని పదే పదే చంద్రబాబు నాయుడు బహిరంగ చెబుతున్నాడు. కానీ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటూ వెళ్తున్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఈరోజు వసూలు రాజ్యాలుగా మారిపోతున్నారు. ప్రతి చిన్న పనికి రేషన్లో వాటా, మద్యంలో వాటా, ఇసుకలో వాటా, ట్రాన్స్ఫర్స్కి లంచాలు, వీళ్ళ అనుమతి లేకుండా ఒక ప్యూర్ని కూడా ఎవరు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, అపాయింట్మెంట్ ఇవ్వటానికి లేదు. ఏమిటిది? ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులా లేదా ప్రజల మీద పెత్తనం చేయటానిక? ఎన్నికల్లో గెలిచి రోజు గత ప్రభుత్వం ఎలా అయితే అప్రతిష్ట పాలైపోయిందో ఈ ప్రభుత్వం అంతకన్నా తొందరగా అప్రతిష్ట పాలైపోతా ఉంది. నిన్న గుత్తి దగ్గర భూసేకరణ జరుగుతుంటే అక్రమంగా బలవంతంగా భూసేకరణ చేస్తుంటే మా పార్టీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, మన రైతు సంఘ నాయకులు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినా వాళ్ళ టీము రైతు సంఘం తరఫున వెళ్ళి చూడటానికి వెళ్తే ఎమ్మెల్యే ఆయన అనుచరులకి ఆయన ఫోన్ చేసి అనుచరులను పంపించి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఎవడరా నువ్వు రావటానికి, నీకేం పనిరా? ఇదా భాష? ఒక రైతు సంఘ నాయకుడు, పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన పట్ల ఎమ్మెల్యే వాడే భాష ఇదని. పెత్తనం పాత ఫ్యాక్షనల్ పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే ఆయన జయరాం, ఇది ఆ పాత ఫ్యాక్షనల్ రైలు పట్టాల మీద పండుకోబెట్టేస్తానని బహిరంగ మాట్లాడుతుంటారు. పండబెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. గొంతులు కోసేటువంటి ఫ్యాక్షనలిజం పనికిరాదు ఈ రోజుల్లో. మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ అదుపు చేస్తాడా లేదా? శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ అధికారులను తీసుకుపోయి కొట్టేశాడు. ఈయన అనంతపురం ఎమ్మెల్యే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ తల్లినే బహిరంగ విమర్శించాడు. ఏమిటి యాక్షన్? మీరు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఈ రకంగా చేసినందుకు మొత్తం రాష్ట్రం అంతా కూడా నిరసన తెలియజేసింది. మరి ఈ ప్రభుత్వంలో మీరేం చేస్తున్నారు? ఇంట్లోకి పిలిచి 4 గోళ్ల మధ్య మందలిస్తే సరిపోద్దా? ఎంతమంది ఎమ్మెల్యేలు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆడవాళ్ళని అవమానపరచటం, పెత్తందారి పద్ధతిలో రౌడీజం చేయటం, దందాలు చేయటం, ఇవన్నీ చేస్తుంటే ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్ళేంటి చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఏనాడు గుంటూరు జిల్లా జనసేన నాయకుడట సుగాలి ప్రీతి అని చెప్పి పాపం 2017లో అన్యాయం జరిగిన అమ్మాయి, 14 సంవత్సరాల పాప, ఆత్మహత్య కాదు హత్య అని ఆ రోజు పవన్ కళ్యాణ్ దాన్ని పోయి చేశాడు, ఒక ఇష్యూగా మార్చాడు. సంతోషం. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తాం. గత ప్రభుత్వం సిబిఐకి ఆదేశించింది, ఏమి అది ఒక్క అడుగు ముందుకు పడలేదు. మరలా ఈ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అంటే ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ ఫెయిల్ అయినట్టుగా. ఎవరు నేరస్తులు కనుక్కోవటంలో ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేస్తే కనీసం ఆ నిందితులు ఏమైనా పట్టుకుని శిక్షించలేకపోతే ఏమిటి సమర్థత? ప్రభుత్వ సమర్థత ఏమిటి? సిబిఐకి చేతులు ఒప్పుకొని సరిపోద్దా? సిఐడీలు ఇతరులను వేధించడానికి సిఐడీలు సరిపోతారు. రాజకీయాల ప్రతిపక్షాలను, ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళు చుట్టూ తిరగడానికి సరిపోతారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, సిఐడీలు. ఇటువంటి అన్యాయాలు జరిగిన వాళ్ళు మాత్రం పట్టుకోలేరు. ఇప్పుడు ఆమె పాపం నాకు న్యాయం చేయండి అని వస్తే ఆమె మీద దాడి చేస్తున్నారు. ఒకవైపు ఎవరైనా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, దాంతో సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయన గుంటూరు జిల్లా నాయకుడు, ఏదో పేరుంది ఆయన, ఇప్పుడు అంతా వైరల్ అవుతుంది. ఆయన గాదే వెంకటేశ్వర్లట. మరి ఆయన ఆమె నువ్వెవరు, నీ భర్త ఎవరు, నీ కులం ఏమిటి? ఇవా మర్యాద? ఒక బాధితురాలైన ఒక తల్లిని, ఆమె వికలాంగురాలు, పైగా బాధితురాలు, బిడ్డను కోల్పోయింది, న్యాయం కోసం వస్తూ ఉంటే ఒక మహిళ, అటువంటి వాళ్ళ పట్ల వాడాల్సిన భాష ఇది. పవన్ కళ్యాణ్ గారు అతని మీద యాక్షన్ తీసుకుంటాడా లేదా ఈ రకంగా అమర్యాదగా మాట్లాడినందుకు మహిళ పట్ల? కాబట్టి ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ విష రాజకీయ సంస్కృతి, మహిళలను అవమానపరచడం, బెదిరించడం, ఈ సంస్కృతిని మార్చా ఉండాలి. ఏదో నైతికంగా కాదు, మోరల్గా కాదు, స్టాట్యూటరీగా ఒక నిబంధన వాళ్ళు ఉండాలి. దేంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవాలి, దేంట్లో జోక్యం చేసుకోకూడదు. ఒక రోడ్డు వేయాలంటే ఒక 1 కోటి రూపాయలు శాంక్షన్ అయితే 10 లక్షలతో రోడ్డు వేసి మళ్ళీ వర్షం వస్తే కొట్టుకుపోతే 90 లక్షలు పనిచేసుకుంటారు. కార్పొరేట్లో భూములు సేకరణ వాళ్ళ తరఫున వీళ్ళు ఎమ్మెల్యేల రంగంలో దిగి కార్పొరేట్లో భూములు సేకరించి పెడతారు. రైతుల్ని నోరు నొక్కేసి ఎన్ని కోట్లు ముడుతున్నాయి వీళ్ళకి, కార్పొరేట్లకు సేవ చేస్తున్నందుకు. ఈ రకంగా ప్రజలు నోళ్లు కొట్టి భూములు లాక్కుంటున్నందుకు ఎన్ని కోట్లు పడుతున్నాయి. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడల్లా పోలవరం ఎమ్మెల్యే మీద ఉన్నది, అక్కడ నిర్వాసులైనటువంటి వాళ్ళ భూముల్ని వీళ్ళు లీజుకి ఇచ్చేసి డబ్బులు సంపాదించేస్తున్నారు. నాకు సంబంధం లేదంటున్నాడు. ఈ సంబంధం లేదు, లీజుకి ఇచ్చిన వాళ్ళు ఎవరినో పట్టుకొని శిక్షించు. ఎమ్మెల్యే బాధ్యత కాదు అది. లీజు ఇచ్చారని ఒప్పుకుంటున్నారు కదా.
సంబంధం లేదని సరిపోద్ది అతో ఒక మాట చెప్పేస్తే. నీకు సంబంధం లేదు అని నిజంగా అనుకుంటే సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని బయట పెట్టాలి, విచారణ జరపమనాలి. అది అడగరు. నాకు సంబంధం లేదు నన్ను అంటారు ఏమంటారంటే. ఇంత అన్యాయంగా గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే గిరిజన ఎమ్మెల్యేగా ఉండి అదే సమాధానం. ఇటువంటి ఎమ్మెల్యేలా ఈరోజు మన రాష్ట్రాన్ని ఉద్ధరించేది? ఈ ఎమ్మెల్యేలను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఆకాశానికి అద్భుతాలు చేసి చూపిస్తారా పైకి పంపించి? అందువల్ల ఎమ్మెల్యేల యొక్క పనితీరు మార్చడంలో ఒకరిని బయటకు వార్నింగ్లో లేకపోతే హెచ్చరికలు చేస్తే కాదు, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. చట్టబద్ధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టాలి. దాన్ని ఉల్లంఘించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది. ఇప్పుడు కొంతమంది గత ప్రభుత్వ హయాంలో అధికారులు పైరువేలు చేశారు, మాఫియాలు ఎవరైతే పెత్తనం చేశారో ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. ఇది అన్ని పత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, అన్ని పత్రికలు ఈరోజు ప్రతి పత్రిక రాస్తున్నది. కథలుగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరులో అరుణ అనే ఆమె ఎంత గత ప్రభుత్వం చలాయించింది, ఇప్పుడు చలాయించింది అని చెప్పి పత్రికలకు ఘోషిస్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన వాళ్ళు, మాఫియాలుగా ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఎలా పలుకుబడి సంపాదించారు? ఎట సాధ్యమైంది? అంటే ఏమిటి తేడా? వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? ఇవన్నీ కూడా ఆత్మపరిశీలన చేసుకొని తెలుగుదేశం సరిదిద్దుకుంటే మంచిది. సమయం ఇంకా చాలా ఉంది. ఇదే పద్ధతిలో ఇదే దందా ఇదే రకంగా కొనసాగితే మాత్రం చాలా త్వరలోనే ప్రభుత్వం ప్రతిఘటన, ప్రజల నుంచి వ్యతిరేకత ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అసంతృప్తి చాలా పెద్ద సంఖ్యలో నడుస్తూ ఉంది. ఇవి ముఖ్యమైన. అట్లాగే జిఎస్టీ ఇప్పుడు తగ్గించారు. నిన్న 5-18% 2 స్లాబుల కింద తగ్గించారు. చాలా వస్తువులు మంచిదే. అది కొన్ని ధరలు, కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడానికి ఉపయోగపడుద్ది. పిల్లల పుస్తకాలు వీటి మీద అసలు రద్దు చేశారు, అది కూడా మంచిదే. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే దీనివల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయి. నష్టపోతున్న రాష్ట్రాలకి పరిహారం చెల్లించాలి కేంద్రం. ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్రాల హక్కు ఇది, పన్ను అనేది. ఇప్పుడు జిఎస్టీ పేరుతో కేంద్రానికి పోయింది. కేంద్రం వాటా రాష్ట్రం వాటా తగ్గినప్పుడు కేంద్రం దాన్ని కాంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, కేశవ్ గారు బ్రహ్మాండమైన పథకం ఇది, మేము హర్షిస్తున్నాం అన్నారు. మంచిదే హర్షించటం. మరి రేపు రాష్ట్రానికి తగ్గ ఆదాయాన్ని మీరు ఎలా పూడ్చుకుంటారు? ప్రజల మీద వేస్తారా ఇంకో రూపంలో, లేకపోతే కేంద్రం నుంచి తెస్తారా? దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు. దీని మీద సమాధానం చెప్పకపోతే రేపు పొద్దున మళ్ళా తిరిగి ఈ డబ్బు ప్రజల మీద వేస్తే అప్పుడు ఎవరు భరిస్తారు ఈ భారాన్ని? కాబట్టి దీన్ని ఎలా కాంపెన్సేట్ చేసుకుంటారు? మా సూచన ఏంటి ప్రభుత్వానికి? మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ దీన్ని మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాయి. మీరు కూడా వాళ్ళతో కూడా కలిపి మన కాంపెన్సేషన్ కోసం కేంద్రం నుంచి పరిహారం చెల్లించడం కోసం ఒత్తిడి తీసుకురండి. అలా ఒత్తిడి తీసుకురాకుండా దీన్ని అంగీకరించి మెల్లకుండా ఉండడం అంటే, మౌనంగా ఉండటం అంటే రేపు పొద్దున ఈ భారం ప్రజల మీద పడుద్ది. తగ్గిన భారం ప్రజల మీద పడుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆమోదించము. అందువల్ల కేంద్రం జిఎస్టీ తగ్గించి మళ్ళీ దొడ్డిదారం తెచ్చి ప్రజల మీదనే దాన్ని వేసే పని అయితే ప్రజలు దాన్ని అంగీకరించరు. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయాలి ప్రజలకని చెప్పి కోరుతా ఉన్నాం.